శ్రీకాకుళం జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. కాశీబుగ్గ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట్లో 10 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఏకాదశి పర్వదినం కావడంతో ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి రావడమే ఈ విషాదానికి కారణమైంది. ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు కాశీబుగ్గ ఆలయానికి పోటెత్తారు. ఒక్కసారిగా రద్దీ పెరిగిపోవడంతో తోపులాట జరిగి అది కాస్త తొక్కిసలాటకు దారితీసింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే పలువురు భక్తులు కింద పడిపోయారు. వారిపై నుంచి ఇతరులు పరుగులు తీయడంతో ఊపిరాడక కొందరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాట దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారికి వేగంగా సరైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించినట్లు చంద్రబాబు తెలిపారు. స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని కోరినట్లు వివరించారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని లైవ్ లో అందించడానికి శరత్ సిద్ధంగా ఉన్నారు. శరత్, వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగినటువంటి ఈ దుర్ఘటనకి గల కారణాలు ఏంటి? ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? జ్యోతి, శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గకు సంబంధించినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో అయితే దారుణం చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఈ రోజు ఏకాదశి కావడంతో వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి భక్తులు, అంటే ఏవైతే వైష్ణవ దేవాలయాలు ఉన్నాయో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైష్ణవ దేవాలయాలన్నింటికి కూడా భక్తులు భారీగా చేరుకున్నారు. దీనిలో ముఖ్యంగా పలాసలో ఉన్నటువంటి ఏదైతే వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందో ఈ ఆలయం కొత్తగా నిర్మించడం జరిగింది. ఇప్పటికే ఈ ఆలయం నిర్మాణంలో కూడా కొంత ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నిర్మాణమైంది. అయితే ఈ నిర్మించిన ఆలయంలోని చుట్టుప్రక్కల సంబంధించినటువంటి ఈ పలాస కాకుండా పలాసకు సంబంధించి పక్కన ఉన్నటువంటి 4-5 మండలాల నుంచి కూడా అక్కడికి భక్తులు అయితే భారీగా చేరుకున్నారు. అయితే వేకూరు నుంచి కూడా ఈ భక్తులు రాకతో ఆలయం అయితే భారీగా భక్తులతో నిండిపోయిందని చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఆలయంలోకి వెళ్లే మార్గము, వచ్చే మార్గము ఒకటే ఉండడంతో ఆ ఆలయంకి వెళ్లే మార్గం ఒకటే మార్గం మధ్యలో ఉన్నటువంటి స్టెయిన్లెస్ స్టీల్ సంబంధించినటువంటి ఒక రాడ్స్ అనేది వేయడం జరిగింది. ఈ రాడ్స్ ఏమయ్యాయి అంటే ఊడిపోయాయి. ఈ ఊడిపోవడంతో ఇటు వెళ్లే వాళ్ళు అటు వెళ్లే వాళ్ళు మధ్యలో నుంచి తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఘటనా స్థలంలోనే 5 మంది అయితే అక్కడే మృతి చెందారు. ప్రస్తుతానికైతే 9 మంది మృతి చెందినట్లుగా ఇప్పటికైతే సమాచారం మనకు తెలుస్తుంది. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే 8 మంది మహిళలు, ఒక చిన్నారుడు బాలుడు కూడా ఉన్నాడు. అయితే 9 మంది ఇప్పుడు ప్రస్తుతానికైతే మృత్యువాత పడ్డారు. ఈ ఏవైతే మృతదేహాలు ఉన్నాయో ఈ మృతదేహాలన్నింటినీ కూడా పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంకా చూసుకుంటే మొత్తం ఏదైతే ఈ ప్రమాదం జరిగిందో ఈ ప్రమాదంలో మొత్తంగా 30 మంది ఉన్నారు. ఈ 30 మందికి సంబంధించి ఈ 9 మంది కాక మిగతా వారందరూ కూడా పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఒక వ్యక్తి అయితే కోమాలోకి వెళ్లారు. ఇంకొక 2 మందికి అయితే శ్రీకాకుళం రిమ్స్ కి తరలించారు. మిగతా వారందరికీ కూడా పలాస ఆసుపత్రిలోనే ఉన్నారు. ఈ ఆలయంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా
ఇక్కడ ఒక్కసారిగా ఈ తొక్కిసలాట జరగడంతో అయితే పెను ప్రమాదం జరిగిందని చెప్పవచ్చు. అయితే పలాస నియోజకవర్గం పక్కన ఉన్నటువంటి టెక్కల నియోజకవర్గంలో మంత్రి అచ్చెన్నాయుడు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఉన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే అచ్చెన్నాయుడు కూడా ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. ఇప్పటికే స్థానిక శాసన సభ్యురాలైనటువంటి గౌతి సీరియస్ అచ్చెన్నాయుడు దగ్గరుండి క్షతగాతులకు అయితే మెరుగైన వైద్యం అందించాలని చెప్పి అటు వైద్యులకు సూచించారు. ప్రస్తుతానికి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరికొంతమంది పోలీసు బందోబస్తును కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. అయితే అన్నింటినీ కూడా పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ ఆలయంలో ఎక్కువగా భక్తులు వచ్చారు. ఈ భక్తులకు తగ్గ ఏర్పాట్లు చేయలేదని చెప్పేసి అయితే స్థానికులందరూ కూడా చెబుతున్నారు. జ్యోతి, అయితే ఈ విషయంలో ఆలయ అధికారులు ఏం చెప్తున్నారు? ఇప్పటివరకైతే ఇది ప్రైవేట్ ఆలయం. ఒక పండ అనే వ్యక్తి ఈ ఆలయాన్ని నిర్మించారు. అయితే ఈ ఆలయంలో ఇంకా కూడా కొంతమేర ఆలయం అయితే తయారైంది. ఇంకా కొంతమేర ఆలయం తయారవలసి ఉంది. ప్రస్తుతానికైతే ఇక్కడ ఎక్కువగా అయితే ఎవరు కూడా అందుబాటులో లేరు. ఆలయ అధికారులు కూడా ఎటువంటి బందోబస్తు చెప్పడం కానీ, ఇటు పోలీసులు పెట్టడం కానీ, ఎవరిని కూడా ఇక్కడ ఉంచడం కానీ ఎటువంటి అధికారులు కానీ అయితే లేరు. ప్రస్తుతానికి ఎప్పుడైతే ఈ ప్రమాదం జరిగిందో, ఈ ప్రమాదం జరిగిన వెంటనే వాళ్ళంతా కూడా ఎవరైతే క్షతగాతులు ఉన్నారో ఈ క్షతగాతులందరినీ పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే పనిలో నిమగ్నమై ఉన్నారో అక్కడికి అందరూ కూడా వెళ్ళిపోయారు. జ్యోతి, అయితే అంచనాలకి మించి ఇక్కడ భక్తులు రావడం ఒక కారణంగా చూసుకోవాలా? సామర్థ్యానికి మించి ఎక్కువగా భక్తులు రావడం వల్ల ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా అనుకోవాల్సి ఉంటుందా? ఇది నూతన ఆలయం కాబట్టి చుట్టుప్రక్కల భక్తులందరూ కూడా ఈ రోజు ఏకాదశి కాబట్టి దర్శనం చేసుకుందాం, ఆలయాన్ని చూద్దామని చెప్పి అయితే భారీ స్థాయిలో అయితే భక్తులు అయితే ఇక్కడ చేరుకున్నారు. అయితే వచ్చే భక్తులకు తగ్గట్టుగా ఏర్పాట్లు అయితే ఆలయ అధికారులు ఎవరు కూడా చేయలేదు. అయితే ఇంతమంది భక్తులు వస్తారని కూడా ఆలయ అధికారులు కూడా అంచనా వేయలేకపోయారు. ఈ అంచనా వేయకపోవడంతోనే ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. అయితే ఇప్పుడు 9 మంది మృతి చెందారు. ఇంకా కొంతమంది కూడా మృత్యుబాధ పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా వైద్యులు చెబుతున్నారు. జ్యోతి, ప్రస్తుతానికైతే ఇక్కడ ఎటువంటి అధికారులు అయితే ఎవరు కూడా లేరు. అధికారులు కూడా ఎవరికి చెప్పేది కూడా లేదు. ప్రస్తుతానికైతే ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా పోలీసులందరూ ఇక్కడ చేరుకొని మృతదేహాలు అయితే ఎవరెవరు మృతులు, ఎక్కడ వాళ్ళు వచ్చారు, ఎక్కడెక్కడి నుంచి వీళ్ళందరూ వచ్చారని చెప్పేసి అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. జ్యోతి, ఇప్పుడు పరిస్థితి సద్దుమణిగిందా? దర్శనాలు జరుగుతున్నాయా? అప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ప్రస్తుతానికి దర్శనాలన్నీ కూడా నిలుపుదల చేశారు. ఎవరిని కూడా లోపలికి పోనీయట్లేదు. ఎందుకంటే లోపల క్షతగాత్రులందరినీ కూడా తీసుకెళ్లిపోయినప్పటికీ కూడా వారి బంధువులందరూ కూడా భారీ స్థాయిలో ఇక్కడ చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా రోధిస్తున్నారు. ఆ రోదనతో ఆలయం అయితే చుట్టుప్రక్కల కూడా రోదనతో నిండిపోయిందని చెప్పవచ్చు. ప్రస్తుతానికి ఆలయానికి వచ్చే వాళ్ళందరినీ కూడా కట్టడి చేసే పోలీసులు అయితే కట్టడి చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఇక్కడి నుంచే కాకుండా స్పెషల్ బెటాలియన్ కూడా ఇక్కడ తెప్పించుకున్నారు. ఇప్పటికే మంత్రి ప్లస్ లోకల్ ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా అక్కడ చేరుకున్నారు. అయితే స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ మాజీ మంత్రి సీది రప్పలరాజు, తను కూడా ఒక వైద్యుడు, తను కూడా ఈ ఆలయం దగ్గరికి చేరుకొని తనే స్వయంగా కూడా ఎవరైతే క్షతగాతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వైద్యం కూడా అందిస్తున్నారు. జ్యోతి, ఇకపోతే అక్కడ ఉన్న భక్తులు ఏమంటున్నారు ఈ ప్రమాద ఘటన మీద? ప్రమాద ఘటనపై భక్తులు అయితే చాలా సీరియస్ గా ఉన్నారు. అయితే ఆలయానికి ఇంతమంది వచ్చినప్పటికీ కూడా మాకు ఎటువంటి సదుపాయాలు చేయలేదు. మా సదుపాయాలు చేయలేదు కదా, వెళ్ళి వచ్చే మార్గం ఒక్కటే పెట్టారు. ఈ వెళ్ళి వచ్చే ఒక్క మార్గం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అది కూడా ఏవైతే రైలింగ్ ఉందో ఆ రైలింగ్ అనేది కూడా నాచి రకముతో వేయటం వల్ల అది ఊడిపోయింది. ఆ ఊడిపోవడంతో వచ్చి వెళ్లే భక్తులు ఇద్దరు కూడా ఒకేసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట వల్లనే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని చెప్పేసి అయితే భక్తులందరూ అంటున్నారు. ఎప్పటికైనా ఆలయ అధికారులకి సూచనలు ఇచ్చి మెరుగైన ఏవైతే ఉన్నాయో సదుపాయాలన్నీ ఏర్పాటు చేయాలి. భక్తులకి ఏమైతే వచ్చిపోయే మార్గం ఒకటి కాకుండా 2 మార్గాలుగా ఉండాలని చెప్పేసి అయితే ఇప్పుడు సూచిస్తున్నారు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ శరత్. తీసుకొసరికి చనిపోయి ఉన్నాయి. ఈ 2 కేసుల్లో ఒకటి ఫిట్స్తోని కోమాలో ఉన్నది, ఇంకోటి ఊపిరాందక డిప్స్ ఫ్రాక్చర్, లంగ్ ఫ్రాక్చర్లో ఉన్నట్టుంది. ఈ 2 సీరియస్గా ఉన్నాయి, శ్రీకాకుళం రిపోర్ట్ చేస్తున్నాము. మిగతా 9 కేసులు ఉన్నవన్నీ కూడా మైనర్ ఫ్రాక్చర్స్, స్టేబుల్గా ఉన్నారు. వాటికి ఎటువంటి ప్రాణాపాయం లేదు. 12 నీర బాబులు ఫిమేల్ ఆల్రెడీ బ్రాండెడ్.
ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, కాశీబుగ్గలో జరిగినటువంటి ప్రమాదాన్ని మనం చూస్తున్నాము. పరిస్థితి ఏంటి? మీ దగ్గర ఉన్న అప్డేట్